కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. కాలీఫ్లవర్ కాడలు కొబ్బరి రోటి చట్నీ. ఈ వీడియోలో మనం కాలీఫ్లవర్ కాడలు కొబ్బరి రోటి చట్నీని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ చట్నీని మనం ఎందుకు పనికిరావనుకొని తీసిపడేసే కాలీఫ్లవర్ కాడలతో ఎంత చక్కగా రోటి చట్నీని చేసుకోవచ్చు. ఈ రోటి చట్నీ తయారీకి కావలసినవి: 200 గ్రాముల కాలీఫ్లవర్ క్రింద ఉండే కాడలు, 150 గ్రాముల పచ్చి కొబ్బరి, కారాన్ని బట్టి కొద్దిగా పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ అంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, నూనె, తాళింపు సామానుకు గాను పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర మరియు కరివేపాకు. ముందుగా కాలీఫ్లవర్ కాడల్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అలాగే పచ్చి కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసి దానిపై ప్యాన్ ఉంచి కాలీఫ్లవర్ కాడల్ని, పచ్చిమిర్చిని, పచ్చి కొబ్బరి ముక్కల్ని వేయించడానికి గాను ప్యాన్లో తగినంత నూనెను వేయాలి. నూనె వేడెక్కిన తరువాత ముందుగా ప్యాన్లో తరిగి ఉంచిన కాలీఫ్లవర్ కాడలను వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. కాలీఫ్లవర్ కాడలు కొంచెం వేగిన తరువాత కావలసినన్ని పచ్చిమిర్చిని ప్యాన్లో వేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ కాడల్ని, పచ్చిమిర్చిని మరికొంతసేపు వేగనివ్వాలి. చింతపండును కూడా వేయాలి. కొబ్బరి ముక్కలు త్వరగా వేగుతాయి కాబట్టి అన్నింటికంటే చివరగా కొబ్బరి ముక్కల్ని ప్యాన్లో వేయాలి. ఇప్పుడు అన్నింటినీ మరికొంతసేపు వేగనివ్వాలి. రుచికి సరిపడినంత ఉప్పును కలపాలి. మిక్సీలోకి ప్యాన్లో చక్కగా వేగిన అన్నింటినీ తీసుకోవాలి. మిక్సీలో తీసుకున్న ముక్కలకు మంచి రుచికి గాను కొంచెంగా వేయించిన పచ్చి జీలకర్రను చేర్చాలి. ఇవన్నీ చక్కగా నలగడానికి కొద్దిగా తగు మొత్తంలో నీటిని కూడా కలపాలి. ఇప్పుడు వీటినన్నింటినీ టిఫిన్లోకి అయితే మెత్తగాను, అన్నంలోకి అయితే మరీ మెత్తగా కాకుండా కలామెలా మిక్సీ వేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత పోపు దినుసుల్ని వేయించడానికి గాను ప్యాన్లో సరిపడినంత నూనెను వేయాలి. నూనె కొంచెం కాగిన తరువాత ప్యాన్లో పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్రను వేయాలి. ఈ పోపు దినుసులన్నీ దోరగా వేగిన తరువాత చిటికెడు పసుపును ప్యాన్లో వేయాలి. ఈ పసుపు ప్యాన్లో తాళింపుకు కరివేపాకును వేసినప్పుడు నూనెను మరీ చిందకుండా చేస్తుంది. ఇప్పుడు దోరగా వేగిన పోపులో కరివేపాకును వేసి అది కూడా కొద్దిగా వేగిన తరువాత ఈ పోపును రెడీగా ఉన్న చట్నీకి కలపాలి. అంతే, కాలీఫ్లవర్ కాడలు కొబ్బరి రోటి చట్నీ తయారు. కలామెలా నలిగిన ఈ కాలీఫ్లవర్ కాడలు కొబ్బరి రోటి చట్నీ అన్నంలో కలుపుకొని తింటుంటే కొబ్బరి నోటికి తగులుతూ తినడానికి చాలా బాగుంటుంది. అలా కాకుండా మెత్తగా మిక్సీ పట్టి చేసుకున్న ఈ రోటి చట్నీకి తగినంత పెరుగు, కొద్దిగా ఉప్పు కలుపుకొని దోశల్లోకి, ఇడ్లీలలోకి, గారెల్లోకి నంచుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఈ రోటి చట్నీ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన చట్నీలు, వెరైటీ వంటకాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకు లైక్ కొట్టండి. ఈ వీడియోను షేర్ చేయండి.